హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఫ్రూట్స్ మొక్క చిన్నగా ఉన్నా సరే ఈజీగా ఎలా ఫ్రూటింగ్ రావాలో, ఎలా ఫ్లవరింగ్ రావాలో చూద్దాము ఈ వీడియో ద్వారా. మొక్క కొన్నప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఫ్లవరింగ్ వస్తుందా, ఫ్రూటింగ్ వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాము. కానీ మన దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం బాగా ఎదిగితేనే కానీ ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అవ్వదు. కానీ నర్సరీలో అయితే చిన్న మొక్కగా ఉన్నప్పుడే చక్కగా ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అలా మన ఇంట్లో కూడా రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటే సరిపోదండి. ఈ టిప్ ఫాలో అవ్వండి, చక్కగా చిన్న మొక్క అయినా సరే ఫ్రూటింగ్ స్టార్ట్ అయిపోతుంది. నేనైతే మీషో నుంచి ఆర్డర్ చేసి తెప్పించుకున్న మొక్క ఇది. చాలా చక్కగా గ్రో అయింది, కానీ చాలా సన్నగా ఉందండి. సన్నగా ఉండి చాలా పొడవు అయితే పెరిగిపోతుంది. అస్సలు ఫ్రూటింగ్ వస్తుందని నేను అనుకోలేదు, కానీ దీని మీద నేను చేసిన ప్రాక్టికల్ చాలా చక్కగా ఫలించింది. ఈ ఫెర్టిలైజర్ ఇస్తే ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న మొక్కలు కూడా చక్కగా ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అయిపోతాయి. నేను ఏ టిప్ ఫాలో అయ్యానో మీకు తెలియచేస్తాను. చూస్తున్నారు కదా మల్బరీ ఫ్రూట్స్ ఎంత చక్కగా గ్రో అయ్యాయో. ఈ కొమ్మలు చూడండి ఎంత పలుచగా ఉన్నాయో, ఎంత సన్నగా ఉన్నాయో. ఇంకా చెప్పాలంటే చీపురు పుల్ల సైజులో థిక్నెస్ అనేది ఉన్నాయి. అయినా సరే ఫ్రూటింగ్ వస్తే నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. మరి మీకు హ్యాపీ అనిపిస్తుంది కదా? ఇలాంటి ప్లాంట్, ఇంత సన్నగా ఉన్న ప్లాంట్ ఫ్రూటింగ్ ఇస్తుందంటే మీకు ఈ ఫెర్టిలైజర్ తెలియాలనిపిస్తుంది కదా? అయితే ఖచ్చితంగా ఫాలో అయిపోండి. చూసేద్దాము ఆ ఫెర్టిలైజర్ ఏంటో చూసేద్దాము. ముందుగా నేనైతే ఈ కొమ్మల్ని కట్ చేసేయడం జరిగింది. నాకైతే నల్లేరు కాడల మొక్క ఉందన్నమాట. ఆ మొక్క ఇలా మొత్తం పక్కనున్న ఏ మొక్కనైనా సరే ఇలా చుట్టేస్తుంది. మొత్తం అవన్నీ కట్ చేసేటప్పటికి నాకు ఒక 10 minutes పట్టింది. ఈ కొమ్మలన్నీ నల్లేరు కాడల్లో చిక్కుకుపోయాయి. ఇక నేను ఇలా ఉంచాలని అనుకోలేదన్నమాట. మా వెనక ఇంటి వాళ్ళ కుక్క ఎలా వస్తుందో చూడండి, వదిలేసి వెళ్ళిపోయినట్టున్నారు, ఎవరో లేనట్టున్నారు, అందుకే అలా అరుస్తుంది. మంచి ఫెర్టిలైజర్ ఇస్తే రిజల్ట్ ఎలా వస్తుందో చూడాలని అనిపించింది. అందుకనే ముందుగా బాగా సన్నగా ఉన్న కొమ్మలన్నీ నేను కట్ చేసేసాను. ఎందుకంటే సన్నగా పొడవుగా ఎదిగిపోతున్నాయి. ముందు మనం ప్రూనింగ్ అనేది చేసుకోవాలి. మొక్క పెద్దగా పెరిగిపోవడం కన్నా చిన్నగా ఉండి ఫ్లవరింగ్ కానీ ఫ్రూటింగ్ కానీ స్టార్ట్ అయితే ఆ ఆనందమే వేరు. ఇలా కొమ్మలు ఎక్కువగా పెరిగితే మొక్కకి స్ట్రెంత్ కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. మల్బరీ ప్లాంట్ ఎప్పటికప్పుడు ఇలాగా ప్రూనింగ్ చేస్తూ ఉండాలి. అప్పుడే గ్రోత్ అనేది బాగుంటుంది. మొక్క అనేది స్ట్రెంతీగా తయారవుతుంది. స్ట్రెంత్ అంతా వేస్ట్ అవ్వకుండా. చూస్తున్నారు కదా, ఇలా సన్నగా ఉన్న కొమ్మలన్నీ నేను చాలా వరకు కట్ చేసేసాను. ఒక 10 కొమ్మల్లా కట్ చేసేసాను. ఎంత సన్నగా ఉన్నాయి చూడండి, చాలా సన్నగా ఉన్నాయి. మొక్క అయితే బోడిగా అయిపోయింది. ఒక 10-15 ఆకులు తప్ప పెద్దగా ఆకులు కూడా లేవు. చూస్తున్నారు కదా, నల్లేరు కాడల మొక్క అలాగా పాకేస్తూనే ఉంటుంది. నల్లేరు కాడల మొక్క మీ దగ్గర ఉందా? నల్లేరు కాడల మొక్కతో మీరే రెసిపీస్ చేస్తారో కామెంట్ చేయండి, ట్రై చేద్దాము. నాకైతే చాలా ఎక్కువగా పెరిగింది. గోడ మీదంతా నల్లేరు కాడల మొక్కే ఉంది. ఈ కటింగ్ అయిపోయిన తర్వాత నల్లేరు కాడలన్నీ తీసేసిన తర్వాత చక్కగా చాలా సింపుల్గా చాలా చిన్నగా కనిపిస్తుంది మన మొక్క. చాలా సన్నగా ఉన్నాయి చూడండి కాడలు, అంటే ఆ కొమ్మలు. మరి మన టిప్ ఎంత బాగా పనిచేస్తుందో ఫెర్టిలైజర్ ఇచ్చిన తర్వాత తెలుస్తుంది. మొత్తం మొక్కనైతే సెపరేట్ చేశాను నల్లేరు కాడల నుంచి. అది కూడా పాదులా పాగుతుందన్నమాట నల్లేరు కాడలు కూడా. ఇప్పుడు మనం మొత్తం కొమ్మలు కట్ చేసేసిన తర్వాత మొక్క అయితే ఫైనల్గా ఇలా కనబడిందనమాట. ఇప్పుడు మన మొక్క ఇచ్చే ఫెర్టిలైజర్ చూసేద్దాము. చాలా సింపుల్ ఫెర్టిలైజర్, 0 కాస్ట్ అనమాట. ఏమాత్రం మనం శ్రమ పడని అవసరం లేదు, రూపాయి ఖర్చు పెట్టని అవసరం లేదు. ఇంట్లో మనం రాగి జావ చేసుకుంటాం కదా, ఆ రాగి జావ చేసుకున్న గిన్నె ఇది. రాగి జావ కాసినప్పుడు ఖచ్చితంగా అడుగున కొంచెమన్నా వదిలేస్తాం కదా. మా ఇంట్లో అయితే ఆ లాస్ట్లో కొంచెం ఉండిపోద్ది, అది ఎవరూ తాగమన్నమాట. దాన్ని అయితే నేను మూత పెట్టి పక్కన పెడతాను. చక్కగా పులుస్తుంది. మరుసటి రోజు కానీ 3వ రోజు కానీ అలా మూత పెట్టి ఉంచేస్తే చక్కగా పులుస్తుంది. పులిసిన వాసన వస్తుందన్నమాట. అలాంటి రాగి జావ తీసుకోవాలి.
ఆ తర్వాత బియ్యం కడిగిన నీళ్ళు వాటిని కూడా 2-3 రోజులు పక్కన పెడితే అవి కూడా పులుస్తాయి. ఈ పులిసిన వాటిలో మైక్రోన్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయన్నమాట. ఇవి మొక్క ఎదుగుదలకు అలాగే పూత రావడానికి, కాపు రావడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ పులిసిన రాగి జావలో నేను పులిసిన బియ్యం కడిగిన నీళ్ళను కలపడం జరిగింది. ఆ తర్వాత 1:3 రేషియోలో వాటర్ కూడా మిక్స్ చేశాను. ఇలా వేరొక పాత్రలో కొంచెం నీళ్లు తీసుకొని వాటిలో నేను ఈ 2 లిక్విడ్స్ కలిపిన లిక్విడ్ని వేయడం జరిగిందనమాట. ఇప్పుడు ఈ లిక్విడ్ని మనకు కావాల్సిన మొక్కలకి ఇచ్చుకోవచ్చు. ఏమైతే ఫ్రూటింగ్ రావాలనుకుంటున్నామో, ఫ్లవరింగ్ రావాలనుకుంటున్నామో అలాంటి మొక్కలకి ఇస్తే ఖచ్చితంగా అతి తొందరలోనే మనకి కాపు అనేది వస్తుంది. ఇప్పటివరకు ఈ టిప్ తెలియకపోతే ట్రై చేయండి. ఈ రాగి జావలో రాగి జావా ఉంది, అలాగే పెరుగు కూడా ఉంది, అలాగే బియ్యం కడిగిన నీళ్ళు కూడా ఉన్నాయి. ఈ 3 పులిసిన లిక్విడ్ అన్నమాట. ఇది మోస్ట్ పవర్ఫుల్ లిక్విడ్గా చెప్పుకోవచ్చు. చక్కగా మంచి స్ట్రెంగ్త్ అనేది మొక్కకు అందిస్తుంది. మొక్క గ్రోత్ బాగా ఉండడానికి కూడా ఈ లిక్విడ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. మనం ఎన్నోసార్లు పెరుగు కానీ, బియ్యం కడిగిన నీళ్ళు కానీ, రాగి జావ కానీ మిగిలిపోతే పడేస్తూ ఉంటాం. అలా పడేయకుండా మూత పెట్టుకొని ఒక పక్కన పెట్టుకుంటే చక్కగా మొక్కలకి ఎరువుగా పనికొస్తుంది అన్నమాట. చూస్తున్నారా, అదే మొక్క చక్కగా పెరిగిన తర్వాత ఎన్ని ఫ్రూట్స్ అయితే వచ్చాయో చూడండి. నిజంగా నేను కూడా అనుకోలేదు ఇంత బాగా పనిచేస్తాయని. చూడండి ఫ్రూట్స్ ఎన్ని వచ్చాయో. మంచి కలర్ కూడా చేంజ్ అయ్యాయి. ఫస్ట్ అయితే గ్రీన్ కలర్లో ఉన్నాయి, తర్వాత రెడ్డిష్ కలర్, తర్వాత బ్లాక్ కలర్లోకి చేంజ్ అయినప్పుడు ఫ్రూట్స్ అనేది హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. రెడ్ కలర్లో ఉన్నప్పుడు కొంచెం సోర్ టేస్ట్ ఉంటుంది, పులుపు టేస్ట్. బ్లాక్ కలర్లో చేంజ్ అయినప్పుడు స్వీట్నెస్ ఉంటుంది. ఎన్ని పళ్ళు కాసాయి చూడండి. అసలు మొక్క అయితే అసలు కనిపించట్లేదు. వాటి కొమ్మలు కూడా చూడండి ఎంత సన్నగా ఉన్నాయో లేవా అన్నట్టున్నాయి. మనకు ఫ్రూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మల్బరీ ప్లాంట్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ టిప్ ఫాలో అవ్వండి, ఈ ఫెర్టిలైజర్ ఇవ్వండి. నిజంగా పులిసిన మజ్జిగ అనేది చాలా చాలా మంచిది. తరువాత మనం ఇచ్చిన బియ్యం కడిగిన నీళ్ళు, రాగి జావ ఇవన్నీ చాలా న్యూట్రిషన్స్ కలిగిన ఫెర్టిలైజర్గా ఈ మొక్కకు బాగా పనికొచ్చాయి. ఈ మొక్కనే కాదండి, ఫ్రూటింగ్ కావాల్సిన ఏ మొక్క కన్నా మనం ఇవ్వచ్చు. మన ఛానల్లో కూరగాయలు చక్కగా గుత్తులుగా కాయాలంటే మంచి ఫెర్టిలైజర్తో కూడిన వీడియో ఉంది. అలాగే చిన్న బాటిల్లో పచ్చిమిర్చి ఎక్కువగా కాయాలంటే అది కూడా వేస్ట్ డ్రింక్ బాటిల్లో అలాంటి వీడియో కూడా ఉంది. అవసరం అనుకున్న వారు వాచ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అవసరం అనుకున్న వారికి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.